చెప్పమర్. ఎస్ మనోహరి, నాకు నీతోనే పనుంది. తనతో మీకు పనేంటి సార్? అది నీకెందుకు బాగి? నాకు అమర్కి మధ్య 100 ఉంటాయి. అది కాదు మనోహరి. మీకేం కావాలో చెప్పండి సార్. నువ్వు పిల్లలకి కేర్ టేకర్వా లేక నాకా? మిస్ అమ్మ ఈ ఇంటి మొత్తానికి కేర్ టేకర్ సార్. ఇల్లంతా అక్కర్లేదు, పిల్లల్ని మాత్రం చూసుకుంటే చాలు. అమర్ని చూసుకోవడానికి నేనున్నాను కదా అమర్? అవును మనోహరి, మనం ప్రేమికులం కదా, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కదా. అవునమర్, మనం లవర్స్, కాబోయే కపుల్స్ కూడా. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మన ప్రేమ పెళ్లి గురించి మళ్ళీ మనం మాట్లాడుకోలేదు కదా మనోహరి. అంటే నీకు హెల్త్ బాలేదని? ఇప్పుడంతా బాగుంది, నాకింట్లో బోరింగ్గా కూడా ఉంది. అలా బయటికి వెళ్ళి సరదాగా తిరిగేసొద్దాం. షూర్ అమర్, మనం కలిసి కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అయిపోయింది. బయటికి ఎందుకు సార్? ఇంట్లోనే కబుర్లు చెప్పుకోవచ్చు కదా. ఇంట్లో మీ అందరూ ఉన్నారు కదా, మాకు డిస్టర్బెన్స్. ఏంటి రాతోడ్, ఆయన ఇలా మాట్లాడుతున్నారు? కంగారు పడక మిస్ అమ్మ, నేను మాట్లాడతాను. మేము డిస్టర్బెన్స్ ఏంటి సార్ మీకు? మీరు ఇంట్లోనే కబుర్లు చెప్పుకోవచ్చు. ఇంట్లో కొన్ని చేయలేములే రాతోడు. ఇంట్లో చేయలేనివి బయటికి వెళ్ళి ఏం చేస్తారు సార్? అచ్చుకు పుచ్చుకులు ఆడుకోవాలని అనుకుంటున్నాం. అచ్చికి పుచ్చుకలేంటి సార్? నీకు పెళ్ళయింది కదా రాతోడ్, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? అమర్ లైన్ లో పెట్టాడు చెమ్మా, దారిలోకి వచ్చాడు. అవును మనోహరి, నీ రొట్టె విరిగి నేతర పడ్డట్టుంది. అమ్ము రాతోడ్, ఈయన నా కొంప ముంచేలా ఉన్నారు. ఇప్పుడెలా? సార్ ఇంత స్పీడ్ అవుతారని నాకు తెలియదు మిస్ అమ్మ. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వచ్చే మనోహరి. సరే అమర్.